నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడలో వైభవంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. భాషను బతికించడంలో మీడియా పాత్ర కీలకమన్న ప్రముఖులు. భావితరాలకు అమ్మ భాషను అందిద్దాం. తెలుగు పరిరక్షణకు నడుం బిగించాలని వక్తల పిలుపు. వైసీపీ నేత దాడిలో గాయపడ్డ గాలివీడు ఎంపీడీఓకు పవన్ పరామర్శ. అధికారులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్న డీజీపీ. అరికట్టేందుకు జిల్లాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఢిల్లీలో అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. కడసారి చూసేందుకు తరలివచ్చిన ప్రధాని, రాష్ట్రపతి సహా ప్రముఖులు. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీష్. బాక్సింగ్ డే టెస్టులో అద్భుత శతకం. తెలుగు వెలుగులీనింది. అమ్మ భాష ప్రతిధ్వనించింది. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానం పెంచుకుందాం అనే నినాదంతో ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి గౌరవాన్ని తీసుకొచ్చారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను స్మరించుకున్నారు. తెలుగు భాష పరిరక్షణకు అంతా కలిసికట్టుగా నిలబడాలని వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడలోని కాకర్పర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభల్లో తొలి రోజు కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. తొలుత సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలుగు తల్లి విగ్రహానికి, అనంతరం పొట్టి శ్రీరాములు, రామోజీరావు విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కళాశాల ఆవరణలో తెలుగు రచయితల విశేషాలను, తెలుగు భాష గొప్పతనాన్ని, మహనీయుల ఫోటోలతో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను అతిథులు తిలకించారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో 2 వేదికల్లో సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించారు. తెలంగాణలో తెలుగు బతుకుతోందని, ఆంధ్రప్రదేశ్లో తరుగుతోందని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, తెలంగాణ సాహిత్య అకాడమీలు బాగా పనిచేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఏం జరగటం లేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలుగులో విద్య గగనమైపోయిందన్నారు. ప్రభుత్వాల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత రచయితలపైనే ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాషా సాహిత్యాల గురించి ప్రజలను ఆలోచింపచేయటమే ఈ సభల ధ్యేయం. అమ్మ భాషను కాపాడుకుందామనే సందేశం ఇవ్వటమే ఈ సభల లక్ష్యం. మా భాషలో పరిపాలన చేసుకోవటానికి, మా భాషలో చదువుకోవటానికి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన పోరాటాన్ని, అందుకోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆత్మార్పణని మనం చేసుకుని ఆయన ఆశయాలను ఎంతవరకు నెరవేర్చగలిగామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన కళ్ళ ముందే తెలుగు కనుమరుగవుతుందనే ఆవాదంతో తెలుగు భాషాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ఈనాడు సంస్థల స్థాపకుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు మన మధ్య నుండి వెళ్లిపోయారు. తెలుగు భాషోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి తెలుగు వెలుగు పత్రికను ప్రత్యేకంగా నడిపారు. ఈనాడు పత్రికలో అనేక ఆంగ్ల పదాలకు సమానమైన తెలుగు పదాలను సృష్టించి తెలుగును వ్యాప్తి చేశారు. వారి దివ్య స్మృతికి నీరాజనంగా మనం సమావేశమైన సభా వేదికకు వారి పేరు పెట్టుకున్నాం. తెలుగుని ఏ విధంగా పరీక్షించుకోవాలో అందరం కలిసి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం విద్యా విధానాల ఫలితంగా తెలుగు అక్షరాలు కూడా నేరవని పరిస్థితిని నెలకొని ఉంది. తెలంగాణలో బాగానే ఉంది తెలుగు, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తరిగిపోతుంది. ఆ విషయాలు ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు భాష పరిరక్షణ కోసం ఏ ప్రభుత్వం దృష్టి సారించలేదని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఇప్పటికీ తెలుగు వాడుక భాషగా ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుది శ్వాస వరకు తెలుగు భాష సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన రామోజీరావు సభా వేదిక నుంచి రచయితలను చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం తన ముందు సాక్షాత్కరిస్తున్నట్లుగా ఉందని అన్నారు. తెలుగు భాష పలుకుబడి వినసంపైనది, సంగీతంలా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత ధోరణుల్లో మాట్లాడగలమన్న ఒక అందమైన తెలుగు భాష. ఇంత అద్భుతమైన మన తల్లి భాష తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధి పరిచి లాభాలు పొందాయి. అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది, ఆత్మ గౌరవాన్ని పెంచింది, వారితో వ్యాపారం
చేయడానికి ప్రపంచమంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది? పరాయి దేశీ భాష సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించడంలో తప్పేమీ లేదు, కానీ గుడ్డిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం. కొందరు ఇటీవల కాలంలో తెలుగు భాషలో మాట్లాడటంలోనూ చదువుకోవటం వల్ల ఆ భాష అభివృద్ధి చేయడం వల్ల వెనకబడిపోతామని చెప్పి భావిస్తున్నారు. వాస్తవానికి అది సరికాదని మనందరికీ తెలుసు. భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం కాబట్టి ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితో పాటు భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలా. ఏదైనా మనది అనుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవటానికి ఎంతగా ఆరాటపడతారో అలాగే తెలుగు మనందరిది అనే భావనతో భాషా పరిరక్షణకు నిలబడాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పిలుపునిచ్చారు. ఆంగ్ల భాష మాట్లాడితేనే గొప్ప అనే భావన సరికాదన్నారు. తెలుగు భాషకు ఎనలేని సేవలు చేసిన రామోజీరావును ఆమె స్మరించుకున్నారు. అత్యంత అధికంగా మాట్లాడే భాషగా ప్రపంచంలో 14వ భాషగా, భారతదేశంలో 4వ స్థానంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత 8 కోట్ల పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. శ్రీ రామోజీరావు గారికి భారతదేశం అన్నా, తెలుగు ప్రజలన్నా, తెలుగు భాష అన్నా అత్యంత ప్రీతి, అభిమానం. ఆయన ఎప్పుడు అంటుండేవారు, ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను రుణపడి ఉన్నాను అని చెప్పేవారు. ఆయనకి తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు పొద్దున మేము కలిసినప్పుడు ఆయన శుభోదయం అని చెప్పేవారు. సో మేము కూడా ఇంట్లో అందరం గుడ్ మార్నింగ్ కాదు, శుభోదయం అనే చెప్పుకుంటాం. ఆయనకి తెలుగు ప్రజలంటే ఎంత ప్రేమో, ఆయన అంటే కూడా మీ అందరికీ అంతే ప్రేమ గనక నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను సభను ఉపయోగించుకుని. మనం అందరం ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట్లో ఇక మీద నుంచి శుభోదయం చెప్పుకున్నామా? శుభోదయం, అందరికీ శుభోదయం. తెలుగు మాట బతకాలి, భాష బతకాలి అంటే ఇంట్లో మన ప్రయత్నం ఉండాలి. సో ప్రతి ఇంట్లో కూడా భాషని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలండి. తెలుగు నేలపై తెలుగును కాపాడుకునేందుకు అవసరమైతే తాను ఇక్కడికి వచ్చి సత్యాగ్రహం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తమిళనాడు ఎంపీ గోపీనాథ్ అన్నారు. ప్రాచీన భాషగా తెలుగుకు గుర్తింపు ఇచ్చినా తమిళనాడు స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయిందని చెప్పారు. నేను ఎప్పుడు కూడా తెలుగు బిడ్డనే. మేము తమిళనాడులో ఉన్నాము కాబట్టి అది యొక్క మమ్మల్ని పోషించే ప్రాంతం కాబట్టి తమిళని మేము గౌరవిస్తాం. ఇప్పుడే కానీ మాకు తెలుగు అంటే చాలా ప్రాణం. ఇక్కడ రాష్ట్రం కూడా నేను విన్నాను, ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉంది, తెలుగు లేదని. దయచేసి దీన్ని మార్చుకోండి, ఈ పద్ధతి మనకు వద్దు. మన రాష్ట్రంలో తెలుగు ఉండాలా. బయట దేశాల్లో తెలుగు ఉంది కానీ మన ప్రాంతంలో తెలుగు నశించిపోతా ఉందండి. దయచేసి మీరు రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లి మొదటి కూడా ఇప్పటి నుంచే తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంపల్సరీ తెలుగు బడులు మీరు నడపాలా. మార్పు పేరుతో ముద్రించిన మహాసభల ప్రచురణ గ్రంథాన్ని శాసనసభ్యుడు సుజనా చౌదరి ఆవిష్కరించారు. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి 1500 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. భాషను బతికించడంలో మీడియా పాత్ర కీలకమని ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో జరుగుతున్న 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొన్న ఆయన పత్రికలు, ప్రచురణలు, ప్రసార రంగం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. 90% మంది ప్రజలకు అర్థం కాని భాషలో పరిపాలన జరుగుతోందన్నారు. ఆచరణాత్మక విద్యా విధానం ద్వారానే మాతృభాషను రక్షించుకోగలమన్నారు. రామోజీరావు గారు 1978లోనే తెలుగు సాహిత్యం కోసం ప్రపంచ సాహిత్యం మొత్తాన్ని కథల రూపంలో ఇక్కడ అతి చౌకగా రూపాయి పావల ధరతోటి విపుల పత్రికను ప్రారంభించారు. రూపాయి పావల ధరతోటి ఒక చతుర నెల ఒక నవలని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాదు 1978లోనే ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు వెలుగు పత్రికను తీసుకొచ్చారు. చిన్నపిల్లల్లోనే భాష పట్ల మమకారం పెంచాలన్న ఉద్దేశంతో బాలభారతం స్థాపించారు. ఇంకా చాలా సాహిత్య పుస్తకాలు పబ్లిష్ చేశారు. సరళమైనటువంటి వాక్యాన్ని ఎట్లా రాయొచ్చు, పద సంపదని ఎట్లా పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈనాడు భాషా స్వరూపాన్ని నిర్మించారు. అట్లా చాలా విషయాలు ఆయన భాషా సేవకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అయితే 90% మంది ప్రజలకు అర్థం కాని భాషలో మన పరిపాలన చేయటం, మన బళ్లల్లో మన ఇంగ్లీష్ మాధ్యమంలో ఇవన్నీ చదువుకోవటం, కేజీ నుంచి పీజీ వరకు తెలుగు అక్షరాలు లేకుండా చదువు కొనసాగించడం అనేది బహుశా భారతదేశంలోనే సాధ్యం. అందులో ఇక్కడ మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్లాంటి జరుగుతుంది. ఇంట్లో మాట్లాడే భాష, వాళ్ళ స్కూల్లో బోధించే భాష, సమాజంలో ఉండే భాష ఒకటై ఎవరికి ఉంటుందో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని
సీఎం చంద్రబాబు అన్నారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం, ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తోందని వెల్లడించారు. ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరు పెట్టడం కూడా అభినందనీయమన్నారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగు భాషాభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మహాసభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని, తెలుగు సభ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అధికారులను బెదిరించినా, వారిపై దాడులు చేసినా తాట తీస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేతల దాడిని ఖండించిన పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడిలో గాయపడ్డ ఎంపీడీఓ జవహర్ బాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకొచ్చిన పవన్ రిమ్స్కు చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు. వైసీపీ నాయకుల చేతుల్లో దాడికి గురవుతున్న అధికారుల పరిస్థితి చాలా దీనంగా ఉందని, చాలా మంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎంపీడీఓ జవహర్ బాబు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. అన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పవన్ బాధితుడికి హామీ ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైసీపీ నాయకులు ఇంకా అధికార మదంతో వ్యవహరిస్తున్నారని, వారి పొగరు దించి కింద కూర్చోబెడతామని పవన్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ ఆగడాలు సాగవన్నారు. ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి, ఆ మండలానికి ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. ఇది ఒక్కరి మీద జరగల, రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం. దీన్ని వైసీపీ నాయకులకి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం చాలా, అహంకారం తగ్గే వరకు ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం, మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. ఎంపీడీఓపై దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి గతంలోనూ అనేక మంది అధికారులపై దాడులు చేసిన చరిత్ర ఉందని పవన్ మండిపడ్డారు. న్యాయవాదిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఇలాంటి దాడులు చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వైసీపీ నేతలను కట్టడి చేయాల్సింది పోయి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటి ఘటనలను సహించేది లేదన్నారు. పోలీసులే కాదు, జనం కూడా ఇలాంటి ఘటనలపై స్పందించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు. కడప రిమ్స్ లో ఎంపీడీఓను పరామర్శించిన అనంతరం పవన్ రోడ్డు మార్గంలో రాయచోటి మీదుగా గాలివీడుకు చేరుకున్నారు. అక్కడ ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. దాడి ఘటనను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైసీపీ నాయకులకు ఎవరూ భయపడవద్దన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి రావడంపై ఆయన స్పందించారు. నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది తేల్చాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ డీజీపీ, హోంమంత్రిదే అని పవన్ అన్నారు. అల్లు అరెస్టు వ్యవహారంపై పవన్ స్పందించారు. అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా.
హౌ కమ్ ఇట్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా కృషి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. నాకు పని చేయడం తెలుసు. రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది, ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత ఇది. నాకు పని చేయడమే తెలుసు. రక్షణ ఉన్నా పని చేస్తాం, రక్షణ లేకపోతే ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడకూడదు. రెలవెంట్. ఇక్కడ మనుషులు చచ్చిపోయారు, ఇంకా మీరు సినిమాల గురించి మాట్లాడారు. మీరు డిబేట్ మన మనసులో చెప్తారా? డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది? గోల్, అరాచకం, వాటి మీద మాట్లాడారు. పెద్ద మాట్లాడారు. సినిమా అనేది చాలా చిన్నది. 2025 మార్చి 31 నాటికి రాష్ట్రంలోని 1,00,000 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్తో అనుసంధానిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25,000 పైచిలుకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 916 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశామన్న డీజీపీ 1,229 కోట్ల మేర నగదు సైబర్ నేరస్తులు ప్రజల నుంచి కొట్టేశారని తెలిపారు. సైబర్ నేరాల్లో సొమ్ముపోయిన గంటలోపే ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని డీజీపీ ప్రజలకు పిలుపునిచ్చారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి ఫోన్ కాల్స్ను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రతి జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 31 మార్చిలోపు 1,00,000 సీసీటీవీ కెమెరాలు ఇంపార్టెంట్ ప్లేసెస్లో అరేంజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. ఏఐ ద్వారా 2 చూపించారు. ఇన్వెస్టిగేషన్, ట్రాఫిక్ సంబంధించి 2 చెప్పాం. ఇవి 2 కాకుండా ప్రిడిక్టివ్ పోలీసింగ్, అంటే ఎక్కడ ఎటువంటి అఫెన్స్ జరిగే అవకాశం ఉంది, ఎక్కడ ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉందని ఒకటైతే, ఇంకొకటి ఉన్న ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్, అంటే వాట్సాప్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి హల్చల్ ఏం జరుగుతుంది, రేపొద్దున ఏమైనా గొడవలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గ్రూపులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఎప్పటికప్పుడు ట్రెండ్స్ చూసి దాని ద్వారా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం. దానికి కూడా ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం చూస్తూ ఉన్నాం. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలకు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. సిక్కు మత విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం దహన సంస్కారాలు పూర్తి చేశారు. మన్మోహన్ చితికి ఆయన పెద్ద కుమార్తె ఉపీందర్ సింగ్ నిప్పు అంటించారు. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి మజిలీ ముగిసింది. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మన్మోహన్ పార్థివ దేహానికి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రజల సందర్శనార్థం మన్మోహన్ నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహాన్ని తరలించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు, సిడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ సీఎంలు ఆయనకు నివాళులర్పించారు. మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు, ఇతర బంధువులు ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 10 గంటలకు మన్మోహన్ అంతిమయాత్ర మొదలైంది. సైనికాధికారులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజలు వెంటరాగా పూలతో అలంకరించిన రథంలో మన్మోహన్ పార్థివ దేహం నిగంబోధ్ ఘాట్ వైపు కదిలింది. సూర్యచంద్రులు ఉన్నంతకాలం భారత చరిత్రలో మన్మోహన్ పేరు ఉంటుందనే నినాదాలు చేస్తూ అభిమానులు వెంట నడిచారు. నిగంబోధ్ ఘాట్లో అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, భూటాన్ రాజు వాంగ్చుక్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్తో పాటు కాంగ్రెస్ సీఎంలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుష్పగుచ్చం సమర్పించి సెల్యూట్ చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సహా త్రివిధ దళాధిపతులు పుష్పాంజలి ఘటించారు. తర్వాత గౌరవ వందనం చేసిన త్రివిధ దళాల అధికారులు పేటికపై ఉన్న పూలు, జాతీయ జెండాను తొలగించారు. మన్మోహన్ బంధువులు, మత పెద్దలతో పాటు రాహుల్ గాంధీ పాడెమోస్తూ నిగంబోధ్ ఘాట్లో చితి వద్దకు మోసుకెళ్లారు. అక్కడ సిక్కు మత సాంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పార్థివ దేహాన్ని దహనం చేశారు. తొంభై 2 మన్మోహన్ గురువారం రాత్రి 8 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురవగా కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు విచారణకు మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారులుగా మహిళా ఐపీఎస్లనే నియమిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై 2 యువకులు అత్యాచారం చేశారు. విద్యార్థినితో ఉన్న ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ లేకపోవడం వల్ల బాధితురాలి వ్యక్తిగత వివరాలు బయటకు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసును సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు ఐపీఎస్ అధికారిణులు స్నేహప్రియ, ఐమన్ జమాల్ బృందా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఎఫ్ఐఆర్ లీక్ అయి ఉండవచ్చని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీంతో ఎఫ్ఐఆర్ లీక్ అవడం వల్ల బాధితురాలికి జరిగిన నష్టానికి 25 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కేసు వివరాలు మీడియాకు వెల్లడించినందుకు చెన్నై పోలీస్ కమిషనర్పై అవసరమైతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బాధితురాలికి చదువుకున్నన్ని రోజులు ఉచిత విద్య, బోర్డింగ్, లాడ్జింగ్, కౌన్సిలింగ్ సౌకర్యాలు కల్పించాలని అన్నా యూనివర్సిటీని కోర్టు ఆదేశించింది. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసుల్లో ఎఫ్ఐఆర్ లీకేజీ జరగకుండా చూసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. ఆస్ట్రేలియా గడ్డపై తమ కుమారుడి సెంచరీ చేయడం ఆనందంగా ఉందని యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాలరెడ్డి అన్నారు. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించి జట్టును ముందుంటి నడిపించిన నితీష్ కెరీర్లో తొలి శతకం సాధించాడు. కుమారుడి సెంచరీ చేసిన సమయంలో మైదానంలో ఉన్న నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత మాట్లాడిన ఆయన తన కుమారుడి శతకం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఇదొక ప్రత్యేకమైన రోజు అని, జీవితంలో ఈ రోజును అస్సలు మర్చిపోలేమని చెప్పారు. నితీష్ సెంచరీని చూడడం మాటల్లో చెప్పలేకపోతున్నానని, 99 పరుగుల మీద ఉన్నప్పుడు చాలా టెన్షన్కు గురైనట్లు తెలిపారు. చివరికి నితీష్ సెంచరీ సాధించడం ఆనందంగా ఉందన్నారు. Hard work. Superb. And what mother has to say something now.